అందరికీ హాయ్ అండి. ఇవాళ నేను దోసకాయ పచ్చడిని సింపుల్గా టేస్టీగా కొన్ని ఇంగ్రీడియంట్స్తోని ఎలా చేసుకోవాలో చెప్పబోతున్నాను. మీరు ఈ వీడియోని చివరి దాకా చూసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నేను ఇక్కడ ఒక దోసకాయని కట్ చేసి తీసుకున్నాను. అది వాటర్లో వేసి స్టవ్ మీద పెట్టాను. ఇది హై ఫ్లేమ్లో ఒక 10 to 15 minutes బాయిల్ చేస్తాను అనమాట. సో 15 minutes తర్వాత మన దోసకాయలు అనేవి ఇలా ట్రాన్స్పరెంట్ అవుతాయి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఒక జల్లి బుట్టలోకి తీసేసుకోండి. ఇప్పుడు నేను ఒక ప్యాన్ పెట్టుకుంటున్నాను. అందులో ఒక 2 teaspoons నువ్వులు వేసుకుంటున్నాను అండ్ ఒక 1/2 teaspoon ధనియాలు వేసుకుంటున్నాను అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. దీన్ని ఒక జస్ట్ 1 to 2 minutes ఫ్రై చేసుకోండి లో ఫ్లేమ్లో. కొద్దిగా గోల్డ్ అయిపోయాక దీన్ని మీరు మిక్సీ జార్లోకి తీసేసుకోండి. మిక్సీ జార్లోకి తీసుకొని గ్రైండ్ చేసేసేయండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 2 teaspoons ఆయిల్ వేసుకుంటున్నాను. అందులో ఒక 8 మిరపకాయలని ఫ్రై చేసుకుంటున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయ్యాక ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అండ్ నేను ఇక్కడ ఒక 6 ఎల్లిపాయలు తీసుకున్నాను. ఇప్పుడు మిరపకాయలు ఇంకా ఎల్లిపాయలని మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను అండ్ కొద్దిగా ఉప్పు వేసుకుంటున్నాను. దీన్ని గ్రైండ్ చేసేసుకోండి. గ్రైండ్ చేసిన తర్వాత ఇందులో మనం ఉడకబెట్టుకున్న దోసకాయని వేసుకోండి. దీన్ని కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోండి. అక్కడక్కడ దోసకాయలు ఉండేటట్టుగా గ్రైండ్ చేసుకోండి. మీ దగ్గర రోల్ ఉంటే రోల్లో కూడా చేసుకోవచ్చు. నేను దీనికి పోపు వేసుకోబోతున్నాను. అదే ఆయిల్ కొద్దిగా మినపప్పు, కొద్దిగా ఆవాలు అండ్ కొద్దిగా జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి ఫ్రై చేసుకోండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొంచెం పసుపు వేసుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా ఇంగు వేసుకుంటున్నాను. ఇంగు వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. దీన్ని బాగా కలిపేసుకోండి. తర్వాత కొద్దిగా కరివేపాకు ఇంకా కొత్తిమీర వేసుకోండి. దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి. అంతే అండి, పోపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకొని మన పోపుని మనం చేసిన పచ్చడిలో వేసేసుకోండి. అంతే అండి, ఎంతో టేస్టీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో దోసకాయ పచ్చడి రెడీ. దీన్ని మీరు అన్నంలో కానీ చపాతీతో కానీ తినండి, చాలా చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అమ్మ వంట రుచులు. థ్యాంక్ యూ.